భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ముఖమాడి గ్రామంలో పిడుగుపడి ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, ఇతర సామాగ్రి, విలువైన వస్తువులన్నీ అగ్నికి ఆహుతైపోయినాయి. సమాచారం తెలుసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పూర్తిగా నిరాశ్రయులైనటువంటి ముప్పాళ్ళ ముఖేష్ రావు అనే కుటుంబం ప్రభుత్వ సాయం కోసం దీనంగా ఎదురుచూస్తుంది. పూర్తిగా నష్టపోయామని, ఇల్లు కాలిపోయి వస్తువులన్నీ కూడా అగ్నికి ఆహుతయి తాము నిరాశ్రయులైనామని, ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని, తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని బాధిత కుటుంబం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తోంది. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఉదయం అంతా కనిపించింది. కోర్టు తీర్పును రాకముందే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నట్టుగా నిన్న ఏసీ ప్రకటించడం, ఉదయం 10:30 నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరిస్తామని చెప్పి అధికారులు ప్రకటించడంతో చాలామంది ఆశావాహులు ఆయా పోలింగ్ నిర్వహిస్తున్నటువంటి మండలాల పరిధిలో ఉన్నటువంటి అధికారులను సంప్రదింపులు చేసేందుకు పరుగులు పెట్టారు. చాలా చోట్ల రిటర్నింగ్ ఆఫీసర్లను కలవడం, వారి దగ్గర నామినేషన్ పత్రాలు తీసుకోవడంతో పాటు వాటిని ఎట్లా పూర్తి చేయాలి అనేటువంటి అంశాల్లో సంప్రదింపులు జరిపారు. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పరుగులు పెట్టింది. సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది. చాలా చోట్ల పోలీసులు కూడా బందోబస్తును పర్యవేక్షించారు. అట్లాగే పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్స్తో పాటు నామినేషన్ పత్రాలు స్వీకరించేటువంటి కార్యక్రమం చోట కూడా పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగాలేగా చూడాలని చెప్పి ఈసీ ఆదేశించడంతో చాలా చోట్ల అధికారులు, ఇటు రాజకీయ పార్టీలు హడావిడి కనిపించింది. సాయంత్రం తర్వాత స్టే విధించడంతో ఇటు రాజకీయ పక్షాల్లో, అటు అధికారుల్లో ఒక నిర్లిప్తత ఆవరించినట్లయింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో ప్రభుత్వం దాగుడు మూతలు ఆడుతుందంటూ బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. మొత్తం మీద ఎన్నికల ప్రక్రియ మరో 4 వారాల పాటు వాయిదా పడడంతో అన్ని వర్గాలను కూడా ఒక నిర్లిప్తత కనిపించినట్లయింది.